ఏం చెయ్యాలో తోచక చంద్రాన్ని వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు మంచి పనే చేసావు లలిత. వ్యక్తిగా నిన్ను కాపాడవలసిన వాడిని, చట్టంగా నిన్ను రక్షించవలసిన వాడిని నేనే. చంద్రం బయటికి రా. వర్మ, ఏమిట్రా ఇలా వచ్చావు? నేనెవరినో తెలుసా? రా అన్న తర్వాత ఎవడైనా ఒకటే రా. ఇదిగా మర్యాదగా లల్లిని మాకు అప్పగించావా సరే, లేకపోతే ఎస్ఐ గారు, లల్లి నా తండ్రి మైనారిటీ దాటి నాకు బలవంతంగా పెళ్లి చేయబోతున్నాడన్న రిపోర్టు ఇక్కడే ఇవ్వచ్చా, స్టేషన్కి వచ్చిమ్మంటారా? ఇక్కడే రిపోర్ట్ ఇస్తే ఇప్పుడే అరెస్ట్ చేసేస్తాను. ఇదిగో ఎస్ఐని కదా నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నావేమో. అవసరమైతే ఐటీ దాకా వెళ్ళి నీ ఒంట్లో ఉన్న పొగర్ని కేజీల వరిగా తగ్గించేస్తా. నీకు చేతనే చేసుకోపోరా. చేస్తాను. నిన్ను నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను. నా కూతుర్ని నాకు కాకుండా చేస్తే నీకు కావలసిన వాళ్ళని నీకు కాకుండా చేస్తాను. కాల రాసేస్తాను. నాన్న, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. నా మూలంగానే మీ అమ్మగారికి ఇలా జరిగింది. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. లలిత, మేము సమస్యలను ఎదుర్కోలేని పిరికి వాళ్ళం కాం.